నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక వీరుడు గురించి, ఒక ధీరుడు గురించి మనం మాట్లాడకపోతున్నాం. అది ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన ఒక నాయకుడి గురించి మనం మాట్లాడబోతున్నాం. అతను నిన్న ఒక సమావేశానికెళ్ళి ఎవరైతే దుష్టశక్తులు ప్రయత్నించారో, ఆంధ్ర వ్యక్తివి నువ్వు ఇక్కడొచ్చి ఏం చేస్తావు అన్న దుష్టశక్తులకు ఒక ధీటైన సమాధానం నిన్న తమిళంలోనే ఇచ్చారు. అది సమ్మేళనం ఏంటంటే ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామి 6 పవిత్ర స్థలాలను కాపాడేందుకు అక్కడ తమిళనాడులో జరుగుతున్న జనఘోష గురించి తను ప్రసంగించడం జరిగింది. అయితే ఆ సమావేశం దేనికంటే ఫ్రెండ్స్, మురుగన్ భక్తగరగల్ మహానాడు సమావేశం నిన్న జరిగింది. అయితే ఈ మహానాడు సమావేశంలో లక్షలాది మంది భక్తులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఒక హీటింగ్ వాతావరణం అక్కడ మనం చూసాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారో అప్పుడు అక్కడ పిండర్ ఆఫ్ సైలెంట్ ఉండిపోయారు. ఎందుకు పిండర్ ఆఫ్ సైలెంట్ ఉండిపోయారంటే, ఆ దుష్టశక్తి మాట్లాడింది కదా, ఏదైతే పీకే శేఖర్ బాబు మాట్లాడారు కదా, ఆంధ్ర వ్యక్తివి నువ్వు ఇక్కడ వచ్చి తమిళనాడులో ఏం చేస్తావని చెప్పేసి మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి నా ప్రసంగం మొత్తం తమిళ్ లాంగ్వేజ్ లోనే ఆ భాష యొక్క గర్వాన్ని, తనకున్న గౌరవాన్ని చాటి చెప్తూ తన ప్రసంగాన్ని తమిళంలో స్టార్ట్ చేశారు నిన్న. అక్కడ ప్రసంగం స్టార్ట్ చేస్తుంటే ఆ వేదిక మీద ఉన్న ప్రజలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగాయి మొత్తం ఆయన ప్రసంగం మొత్తం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ సమ్మేళనం ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం డీప్ గా వెళ్తే ఫ్రెండ్స్, అయితే మదురై వచ్చేసరికి తమిళనాడు గుండె, అది ఒక ఆధ్యాత్మిక నగరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. లక్షలాది మంది మురుగన్ భక్తులు నిన్న ఒక్కచోట చేరడంతో అది కేవలం భక్త సమ్మేళనమే కాదు, హిందూ ఐక్యతను, సంస్కృతిని, గర్వాన్ని శక్తివంతమైన వేదికగా అది మారింది. ఇక్కడే మురుగన్ భక్తుడైన పవన్ కళ్యాణ్ రావడం కూడా జరిగింది. ఎట్లా వచ్చాడంటే ఫ్రెండ్స్, అక్కడ మురుగన్ సంబంధించిన ఏదైతే క్లాతింగ్స్ ఉంటాయో, అంటే ఆ ట్రెడిషన్ ఉంటుందో, ఆ ట్రెడిషన్ లో పవన్ కళ్యాణ్ గారు మెడల రుద్రాక్ష, తన వస్త్రధారణ వేసుకుంటూ అక్కడ ఆ సభా ప్రాంగణంలోకి రావడం జరిగింది. ఆ సభా ప్రాంగణం రావడం నుంచి ఎండింగ్ వరకు ఎలా జరిగిందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. అతన్ని నిన్న చూస్తే ఒక రాజకీయ నాయకుడు లేక ఎక్కడ అనిపించలే, ఒక ధైర్యవంతుడిగా, ఒక ధర్మాన్ని కాపాడే ఒక రక్షకుడిగా నిన్న ఆయన రావడం జరిగింది. స్వచ్ఛమైన తమిళంలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భక్తులంతా షాక్, ఏంది నిజంగా నిజంగా పవన్ కళ్యాణ్ తమిళ్లో మాట్లాడుతున్నారా? అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడే స్టైల్ చూస్తే తన ఆ భాష మీద ఉన్న గౌరవాన్ని తను చాటి చెప్పారు నిన్న. అయితే అతను భక్తుల్ని ఉద్దేశిస్తూ ఒక మాట మాట్లాడు. ఇక్కడ మురుగన్ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి, అతను ఒక ఈ తమిళనాడుకు సంబంధించిన దేవుడే కాదు, అతను వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాకి అతను ఒక పాన్ ఇండియా దేవుడు అని చెప్పేసి ఒక కోట్ చేయడం జరిగింది. అయితే ఉత్తరంలో వచ్చేసరికి తనని కుమారస్వామి అని పిలుస్తారని, మన దక్షిణంలో వచ్చేసరికి అది వచ్చేసరికి మన సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తామని చెప్పేసి వాళ్ళు వర్ణించడం కూడా జరిగింది. కుమారస్వామి గారి సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం ఒక వర్డ్ చెప్తాం మిత్రులారా. ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఎవరో కాదు, మన ఆ ఆదిదంపుల పుత్రుడే మన కుమారస్వామి. ఆ కుమారస్వామి ఇంకొకటి ఏంటంటే, మన దేవతలకు సైన్యాధిపతిగా అతను పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ సైన్యాధిపతి స్థలాలను రక్షించడానికి ఇక్కడ ఒక ధర్మరక్షకుడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ధర్మరక్షకుడిగా సైన్యాధిపతి స్థలాలను తను కాపాడేందుకు వచ్చినట్టుగా నేను ఆ భక్తులంతా భావించి మాట్లాడేంత వరకు కరతాళ ధ్వనులతో తనని ప్రోత్సహించారు. అయితే పవన్ కళ్యాణ్ ఎలా గర్జించాడంటే ఫ్రెండ్స్, ఒక యాక్సెప్ట్ చెప్తారు ఆ స్పీచ్ లో డీకోడ్ చేస్తూ, నకిలీ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను దూషిస్తున్నారు, అట్టి వాళ్ళకి నిన్న ఒక తప్పలాంటి సమాధానం ఇచ్చాడు. అండ్ వారు మాట్లాడుతూ, ఒక క్రైస్తవుడుగా ఉండవచ్చు, కానీ ఒక ముస్లింగా ఉండవచ్చు, కానీ ఒక హిందూ మాత్రం హిందువుగా ఉండడం తప్ప అని చెప్పేసి తను క్వశ్చన్ చేయడం జరిగింది ఆ సభలో. ఒక్కసారిగా ఆ పవర్ జనరేటింగ్ స్పీచ్ చూసి ఒక్కసారిగా జనాలంతా షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి అక్కడ భావోద్వేగానికి లోలే జై సనాతన ధర్మం, జై మురుగన్ అనుకుంటా వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్. అయితే అక్కడితో ఆయన ఆగారంటారు ఫ్రెండ్స్, అసలు ఆగలేదు. అయితే కందషష్ఠి కవచం ఎవరైతే హేళన చేశారో ఈ డిఎంకే గవర్నమెంట్ లో, వారికి తగిన హెచ్చరిక జారీ చేశారు. ఈ హిందువుల సహనాన్ని చులకనగా చూస్తే మాత్రం మిమ్మల్ని ఏ రకంగా రెస్పాన్స్ చేయాలో ఆ రకంగా రెస్పాన్స్ ఇస్తామని చెప్పేసి తను హెచ్చరించడం కూడా జరిగింది. అయితే తను మాట్లాడుతూ ఒక తమిళంలో ఒక కోట్ చేశారు. అదేంటంటే ఫ్రెండ్స్, సాధువుడి పరాక్రమాన్ని అడవి కూడా తట్టుకోలేదు, జర జాగ్రత్తగా ఉండటని చెప్పేసి ఇండైరెక్ట్ గా డిఎంకే గవర్నమెంట్ ని వీరు కోట్ చేయడం కూడా జరిగింది. మురుగన్ నామంతో ఇక్కడ శత్రు వినాశనం జరగబోతుంది. అయితే ఇక్కడ డిఎంకేను విమర్శిస్తూ తను చేసిన ఈ హిందూ
మోటివేటెడ్ స్పీచ్ ఏదైతే ఉందో అక్కడ అగ్గి రాజేసిందనే చెప్పుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే కొన్ని రోజుల్లో అక్కడ కొన్ని నెలల్లో అక్కడ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల తరుణంలో ఇలాంటి ప్రసంగం అక్కడ హిందువుల్ని ఎట్లాంటి మోటివేట్ చేయబోతుందో మనం ఆలోచించాల్సిన విషయం. ఈ మాటలు ఒక స్పీచ్ ఒక రాజకీయ ఉపన్యాసమే కాదనేసి ఇది వచ్చేసరికి హిందువుల శంకరావం అని చెప్పేసి తను మాట్లాడడం కూడా జరిగింది. ఈ సమావేశం వచ్చేసరికి కీలక తీర్మానం కూడా ఆమోదించింది ఫ్రెండ్స్. ఏందంటే అక్కడ ఏదైతే హిందూ దేవీ దేవతల గుడులున్నాయో ఆ గుడికి అప్పజెప్పాలని చెప్పేసి ఒకటి పెత్తనం ఉండదని చెప్పేసి ఒక సపరేట్ బోర్డు ఉండాలని చెప్పేసి తను మళ్ళీ అక్కడ సనాతన బోర్డు గురించి కూడా వర్ణించడం కూడా జరిగింది. సో ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి మీరేమనుకుంటున్నారు? అక్కడ అక్కడ తమిళనాడులో ఉన్న ప్రజలు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారా? అండ్ ఒకడు అసలుకి అక్కడ బీజేపీకి ఇది ప్లస్గా మారుతుందా? అండ్ నిన్న ఒకటి కుమారస్వామి ఆయుధంలో మనం చూసాం ఫ్రెండ్స్. ఏదైతే కమల పువ్వు గుర్తు మీద కమల పువ్వు గుర్తు మధ్యలో పెట్టేసి కుమారస్వామి గుడి ఒక ఆయుధాన్ని ఏదైతే ఉందో అది ఆ ఈటని కూడా వాళ్ళు అక్కడ కమల పువ్వు గుర్తులాగా డిజైన్ చేయడం కూడా జరిగింది. అది చూస్తే అసలు అక్కడ అక్కడ కమలనాథులకి ఇదొక సఖ్యత విజయానికి ఇదేమన్నా ఆహుతపడుతుందా? కమెంట్ రూపంలో చెప్పగలరు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి టైమ్ స్టాంప్లో మీకు ఎక్కడ నచ్చేది, మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో కూడా కమెంట్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై మురుగన్.